నమస్కారం అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్లో 3వ అధ్యాయము పేర్లు పర్సనాలిటీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి. పేర్లో ఏముంది, వ్యక్తిలో ఉండాలి గాని అని కొందరంటే, మరికొందరు పేరులోనే ఉంది పెన్నిది అంటారు. అసలు పేర్లు ఎందుకు పెడతారు? మనిషికి తేడా తెలియడానికి. పేరు లేకపోతే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం ఎలా? మనిషిని గుర్తించడానికి పేరు అవసరం. కొందరు వరప్రసాద్ అంటారు, కొందరు ప్రసాద్ అంటారు. ఇవి కాక అతడికి నిక్నేమ్స్ అనగా బుల్లి, బుజ్జి, చిట్టి, బాబు వంటి పేర్లుంటే వాటితో పిలుస్తారు, లేదా వారు చేసే ఉద్యోగంతో పిలుస్తారు. అతడు డాక్టర్ అనుకోండి, డాక్టర్ గారు ఉన్నారా అంటారు. ప్లీడర్ అనుకోండి, ప్లీడర్ గారు ఉన్నారా అంటారు. ఇంజనీర్ అనుకోండి, ఇంజనీర్ గారు ఉన్నారా అని అడుగుతారు. పేరును బట్టి వ్యక్తి ఏ దేశస్థుడో, ఏ మతస్థుడో, ఏ కులస్థుడో చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి 2 పేర్లుంటాయి. ఒకటి ఇంటి పేరు, రెండవది వ్యక్తి పేరు. వ్యక్తి పేరుతో కొందరిని పిలిస్తే మరికొందరు ఇంటి పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి ఘంటసాల అనే పేరు వెంకటేశ్వరరావు అనే అతని అసలు పేరు కన్నా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే రేలంగి మరికొందరు తమ పేర్లతోనే పాపులర్ అవుతారు. ఉదాహరణకి రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు, రామారావు, కాంతారావు, నాగేశ్వరరావు వంటి వారు మరికొందరిని వారు నటించి ప్రాముఖ్యత పొందిన పాత్రల ద్వారా గుర్తిస్తారు. ఉదాహరణకి షావుకారు జానకి, రక్త కన్నీరు నాగభూషణము, శివాజీ గణేష్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదలైన పేర్లు సార్థకమవుతాయి. అలాగే వెన్ని రాడై నిర్మల, మేజర్ రాఘవన్, జస్టిస్ చౌదరి, మేజర్ వర్మ మొదలైన పేర్లతో పిలుస్తారు. అలాగే డాక్టర్ రావు, ప్రొఫెసర్ చంద్రశేఖర్ మొదలైన పేర్లతో పిలుస్తారు. మరికొందరిని వారి కులాల పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకి పంతులు గారు, శాస్త్రి గారు, శర్మ గారు, నాయుడు గారు, రెడ్డి గారు, చౌదరి గారు, యాదవ్ గారు మొదలైన కులాల పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ వాడుకలో ఉన్న పేర్లు. కొందరికి తమ పేరు ముందరగాను, ఇంటి పేరు చివరిగాను వస్తూ ఉంటుంది. ఉదాహరణకు సోమయాజులు, పుల్లెల రమణ రాచకొండ. కొందరిని నక్షత్రం పేరుతోనో, గోత్రం పేరుతోనో పిలుస్తారు. ఆరుద్ర, భరద్వాజి, కౌండిన్య, ఆత్రేయ, అనురాధ అని పిలుస్తారు. అలాగే శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి. సినారే అంటే సి నారాయణ రెడ్డి సినీ కవి. అలాగే ఇంటి పేర్లతో పాపులర్ అయిన కవులు విశ్వకవి కాటూరి, పింగళి, చెల్లపిల్ల వంటి వారు. మరికొందరు కలం పేర్లతో ప్రాముఖ్యత పొందుతారు. ఉదాహరణకి అజంతా, ఎల్లోరా వంటి వారు. కొందరికి వారి తల్లిదండ్రులు విప్లవకారుల పేర్లు పెడతారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్ వంటి వారి పేర్లు పెడతారు. గాంధీ, నెహ్రూ మరికొందరికి ప్రముఖ కవుల పేర్లు పెట్టుకుంటారు. శరత్, ఠాగూర్ మొదలైనవి. మరికొందరు వారు జన్మించినప్పుడు ఉన్న దేశ పరిస్థితులు, ఉప్పు సత్యాగ్రహంలో పుడితే లవణం అనే పేరు, యుద్ధ విరమణానంతరం పుడితే శాంతి, యుద్ధ సమయంలో పుడితే నియంత, క్రాంతి వంటి పేర్లు పెట్టుకుంటారు. కొందరి పేర్లు గోర అంటే గోపరాజు రామచంద్రరావు అన్నమాట. ఇలా పేర్లు పెట్టడము అనేక రకాలుగా ఉంటాయి. సమదృష్టి కలిగి ఉండాలనే ఉద్దేశంతో వారి పుత్రికకు సమత అనే పేరు పెట్టారు. అలాగే ప్రేమను ప్రతిఫలించే పేరు మమత. కొందరు నక్షత్రాల పేర్లు పెడతారు. రోహిణి, భరణి, అశ్విని, అనురాధ, రేవతి మొదలైనవి. కొందరు వారాల పేర్లు కలిసి వచ్చేట్టు పేరు పెడతారు. మంగళ, సౌమ్య, లక్ష్మి, రవి మొదలైనవి. కొందరు నాజుగ్గా ఉండాలని కళలకు సంబంధించిన పేర్లు పెడతారు. శిల్ప, సౌందర్య, వాణి, వీణ, కల్పన, కవిత మొదలైనవి. కొందరు వారికి వచ్చిన పువ్వుల పేర్లు పెట్టుకుంటారు. రోజా, మల్లి, చామంతి, విరజాజి అంటే విరజ వంటివి. కొందరు దేవుళ్ళ పేర్లలో అందమైన అధునాతనమైన పేర్లను జన్మ నక్షత్రానికి అనుకూలంగా పెట్టుకుంటారు. ఉదాహరణకు శైలజ, పార్వతి, హైమ, భవాని, కరుణ, అరుణ, వారాహి, వాణి అంటే సరస్వతి మొదలైనవి. మరీ నాస్తికులు ఎలాంటి పేర్లు పెడతారో ఘోర, సమరము, విద్య, నియంత, లవణము, కీర్తి, డిమోస్, మారు బలాస్, మిలావ్, సాదిక్, నిజం, ఇజం, క్రాంతి, ఉదయము, సమయం లాంటివి. కొందరు రంభ, ఉర్వశి, మేనకల పేర్లు పెడతారు. వారు గొప్ప నాట్య కళాకారులు కావాలని వారి ఆశయం. తేజస్వి, యశస్వి, తపస్వి వంటి పేర్లు కొందరు పెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల అసలు పేర్లు తెలియవు. ఉదాహరణకు ఆరుద్ర, ఆత్రేయ. కొందరు పురుషులు స్త్రీల పేర్లతో పాపులర్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు శారద, ఇది పురుషుని పేరు.
ఈ పేరుతో ఎన్నో నవలలు వ్రాశారు. అతడెవరో చాలా కాలం వరకు ఎవరికి తెలియదు. తర్వాత అతడు తెనాలిలో ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తూ ఉన్న మలయాళీ అని, ఆంధ్రాకు వలస వచ్చి తెలుగు నేర్చుకుని ఒక మహా నవలాకారుడయ్యాడని తెలిసి ఎంతో ఆశ్చర్యం వేసింది. కనుక నిక్షిప్తంగా అనేక మంది మహానుభావులు మరుగున పడి ఉన్నారు. వారిని వెలుగులోకి తెచ్చేవారే కరువయ్యారు. ఇతరులను గురించి ఆలోచించే వారే లేరు. ఎవరి స్వార్థం వారిది. కొందరు భర్తలు భార్యల పేర్లను తగిలించుకొని పాపులర్ అవుతారు. ఉదాహరణకి సీత అంటే పురాణము, సుబ్రహ్మణ్యము శర్మ గారి భార్య అన్నమాట. ఆ పేరుతో వారు ఎన్నో వ్యాసాలు నవలలు వ్రాశారు. బీనాదేవి అంటే బి నరసింహారావు అన్నమాట. ఒకే వ్యక్తిని 3-4 పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు ఇంట్లో పిలిచే పేరు చిట్టి, స్నేహితులు పిలిచే పేరు రావు, ఆఫీసులో అసలు పేరు నారాయణరావు, బంధువులు పిలిచే పేరు నారాయణ. అన్నీ ఒకరి పేర్లే. కనుక పేరుకు జీవితంలో ఆధిక్యత, ప్రాముఖ్యత ఉంది. నా పేరు చెప్పు, నీ పని సులభంగా అయిపోతుంది అంటారు. ఫోన్లో ఇది మరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొన్ని వృత్తుల్లో పేర్లుండవు, వారికి నంబర్లు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు 203 అంటేనే కానిస్టేబుల్ పలుకుతాడు, రామస్వామిని పిలిస్తే పలకడు. అలాగే జైలరు, ఖైదీలను వారి నంబర్లతోనే పిలుస్తాడు, పేర్లతో పిలవడు. అక్కడ ప్రాధాన్యత పేరుకు కాదు, వారికి ఇవ్వబడిన నంబరుకు. స్కూల్లో హెడ్ మాస్టర్ తమ వద్ద పనిచేసే టీచర్లను పేరుతో పిలవడు. లెక్కల మాస్టర్ గారిని పిలవండి, సైన్స్ మాస్టర్ గారిని పిలవండి. అలాగే టీచర్లు చెప్పే సబ్జెక్టును బట్టి వారిని గుర్తిస్తారు. డ్రాయింగ్ టీచర్, డ్రిల్ టీచర్, ఎంబ్రాయిడరీ టీచర్, సంగీతం టీచర్, డ్యాన్స్ టీచరు, ఎన్సీసీ టీచరు. అలాగే వారు చేసే పనులను బట్టి పిలుస్తారు. హెడ్ క్లర్క్ గారిని, స్టోర్ కీపర్ని పిలువు, టైపిస్ట్ గారిని పిలువు, సీఏ గారిని పిలువు. అక్కడ ప్రాముఖ్యత వారు చేసే పనికి కానీ వారి పేరుకు కాదు. అలాగే క్రీడల్లో కొందరి పేర్లు ముడిపడి ఉంటాయి. టెన్నిస్ కెప్టెన్ గారిని కేకేయండి, ఫుట్బాల్ రెఫరీ గారిని పిలవండి, వాలీబాల్ కోచ్ గారిని పిలవండి అంటారు. కనుక పేర్లను గుర్తించడంలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. పేరుకు పరమావధి గుర్తింపుని గ్రహించాలి. కొందరు టీచర్లు వారి స్టూడెంట్స్ని ఈ విధంగా పిలుస్తారు: క్లాస్ మానిటర్ని పిలవండి, క్లాస్ రిప్రజెంటేటివ్ని పిలవండి, క్లాస్ ఫస్ట్ని పిలవండి, ఆల్రౌండ్ ఛాంపియన్ని కేకేయండి అంటారు. కొందరు వారి చేష్టలను బట్టి స్కూల్లో ప్రాధాన్యత వేస్తారు. ఎక్కువ అల్లరి చేసేవాడిని ఆ రౌడీని పిలుచుకురండి అంటారు. ఆ నాటకాల కుర్రాన్ని పిలవండి, డ్రామా డైరెక్టర్ని పిలవండి, పాటలు పాడే కుర్రాన్ని పిలవండి అంటారు. వాడేరా ప్రతి సభలో ప్రార్థన చేస్తూ ఉంటాడే, అతన్ని పిలవండి. కొందరు నాజుగ్గా ఉండాలని కళలకు సంబంధించిన పేర్లు పెడతారు. శిల్ప, సౌందర్య, వాణి, వీణ, కల్పన, కవిత మొదలైనవి. కొందరు వారికి వచ్చిన పూల పేర్లు పెట్టుకుంటారు. రోజా, మల్లి, చామంతి, విరజాజి వంటి. కొందరు దేవుళ్ళ పేర్లతో అందమైన ఆధునాతనమైన పేర్లను జన్మ నక్షత్రానికి అనుకూలంగా పెట్టుకుంటారు. కనిపించే ప్రతిదీ నిజం కావాలని లేదు అన్నట్లుగా మనం ఎవరైనా సరే అనేక కోణాల నుంచి పరిశీలించడం ఉత్తమం. ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఒక్కొక్క సమయంలో మీ అంచనా లోపభూయిష్టాలు కావచ్చును. కనిపించడం వేరు, దాని వెనక దాగి ఉన్న అసలు నిజాలు వేరు. ఈ విధంగా అనేక బండ గుర్తులతో వ్యక్తులను గుర్తించడం జరుగుతూ ఉంటుంది. కొందరి పేర్లను ఉచ్చరించగానే అనేక పూర్వ సంఘటనలు, వారు చేసినవి గుర్తుకొస్తాయి. కొన్ని పేర్లకు సింబాలిక్ వాల్యూస్ ఉంటాయి. కొందరికి కొన్ని పేర్లు వింటే సెంటిమెంటల్ ఫోబియా ఉంటుంది. వాళ్ళు ఆయా పేర్లను ఉపయోగించడానికి ఇష్టపడరు. వారికి జీవితంలో ఆయా పేర్లు గలవారంటే ఒక రకమైన జుగుప్స ఏర్పడుతుంది. కొందరికి కొన్ని పేర్లు కలిసి వస్తాయి అంటారు. అది సెంటిమెంట్. యద్భావం తద్భవతి. ఎవరి మనస్సులో పేర్లను గురించిన ఏ రకములైన ఉద్దేశాలు ఏర్పడతాయో సైకలాజికల్ అదే విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ సెంటిమెంట్లు మన దేశంలోనే కాక పాశ్చాత్య నాగరిక దేశాల్లో కూడా ప్రబలి ఉంది. పేరులోనే ఆ వ్యక్తి హోదా కూడా ప్రతిబింబిస్తుంది. కొందరి పేర్లు రూడ్గా ఉంటే మరికొందరు తమ పేర్లను ఎంతో నాజుగ్గా పెట్టుకుంటారు. ఒక అతని పేరు జెన్నీ అంటే జనార్దన్ రావు అన్నమాట. బున్ని అని పెట్టుకుంటారు. అతని పేరు మరేదో ఉంటుంది. అందరూ బున్ని, చంటి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. సైకలాజికల్గా ఈ పేర్లు తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. పేరు యొక్క ప్రభావం పుట్టినప్పటి నుండి గిట్టేదాకా వ్యక్తి మీద ఉంటుందనడంలో సందేహం లేదు. మనకు తెలియకుండానే మన పేరు యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దీనికి కారణం మన పేరును మనం కాపాడుకోవడానికి మనం యాదృచ్ఛికంగా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటాం.
మన పేరు ప్రఖ్యాతుల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటాం. మనల్ని గురించి నలుగురు ఏమనుకుంటున్నారోనని ఆలోచిస్తూ ఉంటాం. మంచిగా ప్రవర్తించడానికి, మంచి పేరుని తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడతాం. ఇది అప్రయత్నంగా మనలో జరిగే అంతర్గత పరిణామం. దాని బాహ్య రూపమే మన కార్యక్రమాలు, మన ప్రవర్తన వలె ఆధారపడి ఉంటుంది. అందుకే పుట్టిన పిల్లలకు నామకరణం చేయడంలో తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. పెద్దలను, బంధుమిత్రులను సంప్రదిస్తారు, ముహూర్తాలు చూస్తారు, పంచాంగాలు వెతుకుతారు, పిల్లల పేర్లు చూసే పుస్తకాలను సంప్రదిస్తారు. పేరు ఒక్కసారే పెట్టబడుతుంది, అందుకే అంత జాగ్రత్త తీసుకుంటారు. పేరును బట్టి గౌరవం ఏ విధంగా పెరుగుతుంది? పేరును బట్టే వ్యక్తిత్వం ఏర్పడుతుంది. వ్యక్తిత్వం బట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఆ ఇంప్రెషన్ వ్యక్తి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. కనుక మనం ఏ కొత్త వ్యక్తిని కలవడానికి వెళ్ళినా మనకు మొదట్లోనే అతన్ని చూడగానే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అది సదభిప్రాయం కావచ్చు, దురభిప్రాయం కావచ్చు. కానీ ఒక్కసారి ఏర్పడే అభిప్రాయం అది మంచిది కానీ చెడుది కానీ జీవితాంతం దాని ప్రభావము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. వారు ఏ పని చేసినా దాని మీద మన ఆలోచనలు భిన్నంగానే ఉంటాయి. ఇది వ్యక్తుల మానసిక దౌర్బల్యం. వ్యక్తిని గురించి మనం అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. కారణం, మెరిసేదంతా బంగారం కానట్లు అలాగే కనిపించేది ప్రతిదీ నిజం కావాలని లేదు. అన్నట్లుగా మనం ఎవరినైనా సరే అనేక కోణాల నుంచి పరిశీలించడం ఉత్తమం. ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఒక్కొక్క సమయంలో మీ అంచనా లోపభూయిష్టాలు కావచ్చును కనిపించడం వేరు, దాని వెనుక దాగి ఉన్న అసలు నిజాలు వేరు. కొందరు పైకి క్రూరంగా కనిపించినా నిజానికి వారితో సౌమ్యులు, మంచి వారే ఉంటారు. అదేవిధంగా కొందరు పైకి మంచిగా అమాయకంగా కనిపించినా యథార్థానికి వారు చాలా గడుసులై ఉంటారు. ఎవరిని గురించి అయినా జడ్జి చేసే సమయంలో వారికి సంబంధించిన ఆ విషయాలతో పాటు వారి పేర్ల ప్రభావం కూడా ఆ జడ్జిమెంట్ మీద ఉంటుంది. కొన్ని పేర్లు దుష్ట ప్రభావాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా మరికొన్ని పేర్లు సత్ప్రభావం కలిగిస్తాయి. పేరుకు వ్యక్తిత్వ వికాసానికి దగ్గర సంబంధం ఉంది. పుట్టిన పసికందుకు వ్యక్తిత్వం ఉండదు. అది పెరిగిన కొద్దీ వ్యక్తిత్వం పెరుగుతుంది. ఆ పసిపాపకంటూ కొన్ని ఇష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. అవే పెద్దయిన తర్వాత పర్సనాలిటీగా మార్పు చెందుతాయి. అంటే పర్సనాలిటీకి అంకురార్పణ చిన్నతనంలో ఏర్పడతాయన్నమాట. తల్లిదండ్రుల జీన్స్, క్రోమోజోమ్స్ ప్రభావము పుట్టే పిల్లలపై ప్రభావం చూపుతుంది. అది అంతర్గతంగా అదృశ్యంగా ఏర్పడుతుంది. అందుకే పిల్లలకు సర్వసాధారణంగా వారి పేరెంట్స్లో ఒకరి లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. అది బయాలజికల్ ఫినామినీగా భౌతిక శాస్త్రజ్ఞులు పరిగణిస్తారు. అంతేకాకుండా వారిలో తాతల లక్షణాలు కూడా కనిపిస్తాయి. వంశపారంపర్య లక్షణాలు పిల్లల పర్సనాలిటీ ఫార్మేషన్లో ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నది శాస్త్రం సంబంధించిన యథార్థం. మన పూర్వుల జీన్సుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అది వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదకారిగా ఉంటుంది. తల్లిదండ్రులు వారి సంతానం మీద అధికారాన్ని చూపిస్తే భవిష్యత్తులో వారే విప్లవకారులుగా మారే ప్రమాదం ఉంది. పిల్లల్ని పెంచే విధానాలు ఎన్నో ఉన్నాయి. వారి మనస్తత్వాలను బట్టి తల్లిదండ్రులు ప్రవర్తించాలి. థ్యాంక్ యూ అండి.